సో ఇక మరొక విషయం తీసుకుంటే నిన్న నేను ఒక పోస్ట్ పెట్టిన, ఇది నాకు 100% నిజం. ఇది ఒకసారి 25 కోట్ల డీల్ సెట్ చేసుకున్నాడు మల్లిగాడు మునుగోడు కోసము. 25 కోట్ల డీల్ సెట్ చేసుకున్నాడు. ఇది 100కు 200% నిజం. మీరు నమ్మకపోతే ఇది అబద్ధమైతే ఇదే విక్స్ బిల్లా ఓనర్కి మీరు డిమాండ్ చేయండి. మీ ఛానల్కి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఒక 4 రోజులు, ఒక వారం రోజుల సీసీ ఫుటేజ్ తీసేయండి అని చెప్పండి. ఈ 4 రోజులు, ఈ వారం రోజుల గ్యాప్లో 3 సార్లు పోయొచ్చిండు మల్లిగాడు విక్స్ బిల్లా ఆఫీస్కి, ఆ ప్రాపగండా వెలుగు ఛానల్కి పోయొచ్చిండు. 3 సార్లు పోయొచ్చిండు. వివేక్తోని, ఈ అవివేకుడితోటి రకరకాలుగా చర్చలు జరిపిర్రు. 25 కోట్ల డీల్ సెట్ చేసుకున్నారు. దేనికోసం అంటే మునుగోడులో బీజేపీకి కనీసం 2వ ప్లేస్ తీసుకురావడం కోసం, బీజేపీని కనీసం 2వ ప్లేస్ తీసుకురావడం కోసం. ఒకసారి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, బీజేపీ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఎక్కడ? మునుగోడులో. ఆయనకు అర్థమైపోయింది. ఈ మునుగోడు బాధ్యతలు ఎవరికి అప్పచెప్పిర్రు, దానికి ఇన్ఛార్జ్ ఎవరు, ఇంకెవరు? ఈ అవివేకుడు, ఈ విక్స్ బిల్లా ఛానల్ ఓనరు, ఈ ప్రాపగండా పేపర్ ఓనరు, బీజేపీ నేత ఈ అవివేకుడు. ఈ అవివేక్ ఏం చేస్తున్నాడు, ఎట్లైనా సరే బీజేపీని అక్కడ గెలిపియాలి. సరే, గెలిపించడం అనేది చాలా సుదూరమైనటువంటి మాట, కానీ కనీసం 2nd ప్లేస్ కన్నా తీసుకురావాలి, గట్టి ఫైట్ అన్న ఇవ్వాలి, త్రికోణ పోటీ అన్న ఇవ్వాలి అనే దాంతో ఆయన ఏం చేశాడంటే, ఇక్కడ సినిమా మునుగోడులో అమిత్ షా సభ పెట్టిన తర్వాత ఇవాళ ఊర్లలో పడి తిరుగుతున్నటువంటి రాజగోపాల్ రెడ్డికి రకరకాలుగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి, ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నది. దీంతో ఇట్లయితే కష్టమవుతుంది, మన బతుకు బస్టాండ్ అవుతుంది అని చెప్పేసి ఈ మల్లిగాన్ని రంగంలోకి దింపారు. మల్లిగాన్ని రంగంలోకి దింపి, మళ్ళీ నువ్వు మా ఈగగానివే కదా, నువ్వు మునుగోడుకు పోయి మునుగోడులో ఈ దళితుల ఓట్లని, కొంతమంది ఈ బహుజనవాదంలో ఉన్నటువంటి కొంతమంది ఓట్లని, దళితుల ఓట్లని, కొంతమందిని ఓట్లని, బీజేపీకి పడని ఓట్లు ఏవైతుంటాయో ఆ ఓట్లను చీల్చే కార్యక్రమం చెయ్యి. కాంగ్రెస్ ఓట్లని, దళితుల ఓట్లను చీల్చే కార్యక్రమం చెయ్యి. ఒకసారి మీరు ఇక్కడ అర్థం చేసుకోండి మిత్రులారా, దళితుల ఓట్లు ఓళ్ళకి పడతాయి, బీజేపీకి పడతాయి. దళితుల ఓట్లు దాదాపు 90% పడవు. 90% ఓట్లు దళితులు బీజేపీకి వేయరు. చైతన్యం ఉన్నోళ్ళు బీఎస్పీకి, డిఎస్పీకి వేస్తారు, లేదా పార్టీని నమ్ముకొని పార్టీ లైన్లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వేస్తారు, టీఆర్ఎస్ పార్టీకి వేస్తారు. సో ఈ వీళ్ళని చీల్చడం కోసము మునుగోడికి ఈ మల్లిగాడు పోయిండు. దేనికోసం పోయిండయా? 25 కోట్లు తీసుకొని పోయిండు. దేనికోసం? బీజేపీని 2వ ప్లేస్ తీసుకురావడం కోసం 25 కోట్లకు అమ్ముడు పోయినటువంటి మల్లిగాడు మునుగోడుకు పోయిండు. ఏమంటున్నాడు? ప్రతి మునుగోడు గడ్డ మునుగోడు ఇంటింటికి తిరుగుతా, ప్రతి ఊరు తిరుగుతా అని చెప్పేసి నిన్న ప్రగల్భాలు వాళ్ళకి వచ్చిండు అక్కడ. కాబట్టి ఇవన్నీ ఎట్లా జరుగుతున్నా చూడండి. ఇప్పుడు దళితుల ఓట్లు తీస్తే ఎవరికి నష్టం? దళితుల ఓట్లు ఎవరికి పడతాయి? చైతన్యం ఉన్న వాళ్ళేమో బీఎస్పీ, డిఎస్పీకి వేసుకుంటారు, పార్టీని నమ్ముకున్న వాళ్ళేమో కాంగ్రెస్కు, టీఆర్ఎస్కి వేసుకుంటారు. చీల్తే ఇప్పుడు ఎవరు చీల్తాయి? ఆ చైతన్యవంతులను చీల్చడం సాధ్యం కాదు. బీఎస్పీకి, డిఎస్పీకి వేసే వాళ్ళని అంత ఈజీగా మార్చలేరు. ఎందుకంటే వాళ్ళు అంత ఈజీగా పైసలకు అమ్ముడు పోవడమో, చెప్పిన మాటలు విని మళ్ళేటువంటి వాళ్ళు గారు. వాళ్ళు 100% ఒక టార్గెట్ పెట్టుకొని వాళ్ళు ఒక రాజ్య స్థాపన కోసం పనిచేస్తున్నారు. కాబట్టి బీఎస్పీ, డిఎస్పీ వాళ్ళని మార్చడం సాధ్యం కాదు. మల్లిగాడు వాళ్ళని దగ్గరికి పోలేడు. ఇంకా వాళ్ళు చేయాల్సిన పని ఎవరిది? టీఆర్ఎస్, కాంగ్రెస్. ఈయన టార్గెట్ ఎవరు? టీఆర్ఎస్, కాంగ్రెస్. ఇలా ఉన్నటువంటి దళితులని మైనస్ చేయాలి, దళితులని, దళితుల ఓట్లు మైనస్ చేయాలి. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు చేయాలి. ఎక్కువగా టీఆర్ఎస్ కూడా అంత ఈజీ కాదు. టీఆర్ఎస్లో కూడా మల్లిగాన్ని నమ్మేటోళ్ళు ఎవరు ఉండరు. ఎక్కువ కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది దళితులు ఇప్పటికీ ఇంకా మల్లిగాన్ని భజన చేసే వాళ్ళు ఈయనని నమ్ముకొని వాళ్ళని మైనస్ చేయాలి. పోనీ మరి నువ్వు మునుగోడు పోతున్నావు కదా, డైరెక్ట్ క్యాండిడేట్ పెడతావా, లేకపోతే బీజేపీకి సపోర్ట్ చేస్తావా, ఎవరు సపోర్ట్ చేస్తావా చెప్పమంటే చెప్పాడు. నేను నోటిఫికేషన్ వచ్చినాక చెప్తా అంటాడు ఈ దొంగ. కాబట్టి ఇక్కడ కొంతమంది ఓట్లను చీల్చి బీజేపీకి ప్లస్ చేయడం కోసం మాత్రమే ఈ తీన్మార్ మల్లిగాడు అనేటువంటి వాడు మునుగోడు గడ్డ మీద అడుగుపెట్టిండు. ఆడ చేసిన ఘనకార్యం ఏంది? ఇంకా మహబూబ్ నగర్ పోయి అక్కడ పోయి రకరకాలుగా షో చేసేటువంటి ప్రయత్నం చేసిరు. అక్కడ షో చేస్తే ఆయన షో అట్టర్ ఫ్లాప్ అయింది. ఒకసారి మీరు ఇక్కడ చూడవచ్చు. ఇగో ఆ షో ఎట్లా అయిందో ఇక్కడ చూడండి ఒకసారి. ఇగో గిట్లా అయింది. లేబురి ఇగో స్పృహ వచ్చి పడిపోయిన ఆయన గిట్లా పాయింట్ ఎట్లా చదువుకుంటాడా? ఈ డ్రామాలు రక్తి కట్టించారు. నేను ఆల్రెడీ ఈవినింగ్లో చూపించిన, ఈవినింగ్ న్యూస్లో. ఇక చూడండి, ఇగో పాయింట్ చదువుకుంటున్నాడు,
దాని తర్వాత నెత్తి దువ్వుకుంటాడు. ఇగో నెత్తి దూకో, ఇగో నెత్తి దూకుంటుండు చూడండి ఒకసారి. ఇగో ఇగో ఇంత మంచిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి అంటే స్పృహ తప్పి పడిపోయినంట. దానికోసం వీళ్ళు చేసేటువంటి డ్రామా ఇక చూడండి. వీడి గదుడు ఉంది. సో ఎందుకు మాట్లాడతాడు? పొద్దుగాల మళ్ళీ లైవ్లో కూడా మాట్లాడాడు. ఇవన్నీ డ్రామాలు. ఈ డ్రామాలను రక్తి కట్టించి ఇక మునుగోడు ఎంత డ్రామా చూడండి. ఒక గౌడుని, ఈ సుదర్శన్ గౌడు ఒక గౌడ బిడ్డను పావుగా వాడుకొని మరొక గౌడ నేతను టార్గెట్ చేసి గౌడ్ల ప్రాబల్యం ఎక్కువ ఉన్నటువంటి మునుగోడు గడ్డ మీదకి పోయంట ఈయన ఏదో వీక్తాడంట మునుగోడులో. మళ్ళీ దేనికోసం పోయిండు? 25 కోట్ల కోసం. ఎంత కోసం పోయిండు? 25 కోట్ల కోసం అమ్ముడు పోయిండు. ఇక్కడనేమో రాజగోపాల్ రెడ్డి ఏమో 22,000 కోట్లు కాంట్రాక్ట్ తీసుకొని బీజేపీకి అమ్ముడు పోయిండు. 25 కోట్ల కాంట్రాక్ట్ తీసుకొని మల్లిగాడు ఇక్కడ కోమటిరెడ్డి మన రెడ్డి గారికి అమ్ముడు పోయిండు. దానికి మధ్యవర్తిత్వం వహించింది ఈ విక్స్ బిల్లా ఛానల్ ఓనరు అవివేకుడు. కాబట్టి మీరు ప్రజలారా కుట్ర ఏ విధంగా జరుగుతుందో మునుగోడు మీద తెలంగాణ మీద ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఈ విధంగా కుట్ర జరుగుతుంది. ఎక్కడిదా బీజేపీ? ఏడున్నదా బీజేపీ మునుగోడులా? ఎందుకు తీసుకొస్తున్నావు బీజేపీని? నీ స్వార్థ ప్రయోజనం కాకపోతే, నీకు మునుగోడు అభివృద్ధి ముఖ్యమైతే బీజేపీలోకి పోవడం ఎందుకు? నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయవచ్చు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేయవచ్చు కదా. అవేవి చేయకుండా నువ్వు బీజేపీలోకి పోయినప్పుడే అర్థమైపోయింది ప్రజలకి. అరే వీడు మన కోసం ఏం పోలేదు, 22,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది కాబట్టి ఈయన పోయిండు, ఈయన స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే పోయిండు అని ప్రజలు అర్థం చేసుకున్నారు 100% కాబట్టి జనాలకు అర్థమైంది. దాంతో పబ్లిక్ కూడా ఎవరు నీ వెనకాల తిరిగి చూస్తలేరు, కనపడితే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక కనీసం 2వ ప్లేస్ కన్నా పోదాం మనము. లేని బీజేపీని, అక్కడ 10,000 ఓట్లే ఉన్నటువంటి బీజేపీ నా వల్ల 2వ స్థానానికి వచ్చింది అంటే నెక్స్ట్ పోటీ ఎవరెవరి మధ్యలో ఉంటుంది? 2 పార్టీల మధ్యలోనే ఉంటుంది రాష్ట్రంలో చెప్పడం కోసం మాత్రమే ఈ మల్లిగాని అక్కడ దింపిండు. కానీ మల్లిగాని కుట్రలు ఎవరికి తెలియదు? మాకు తెలియదా? మల్లిగాని పుట్టుపురతరు వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసు. వాని గోత్రం, వాని భాగవతం మొత్తం తెలుసు. మాకు వాని భాగవతం మొత్తం తెలుసు. వాడు ఏం చేస్తాడు, ఎక్కడ పోతున్నాడు, ఏం తింటున్నాడు, ఏడేడా ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఎవరెవరితో తిరుగుతున్నాడు, ఏ లాడ్జ్లకు ఏ టైంలో పోతున్నాడు అన్నీ తెలుసు. కాబట్టి దొంగ ఇవన్నీ ఇంకా ఎక్కువ ఉన్నాయి కథలు నీవి. నీ పొద్దుగాల సాయంత్రం లేసుడు నీ మందు ఎట తాగుతాడు, కుక్క తాగినట్టు తాగుతాడు మందు. ఒక మొత్తం ఆఫ్ అయ్యింది పండుకోడు వీడు, ఇంత తాగుపోతాడు. పొద్దుగాల మార్నింగ్ న్యూస్ కూడా తాగేసే వచ్చి చదువుతాడు. ఇలాంటి వాడొచ్చి రేపు మునుగోడులో ఏమో పొడుస్తాడంట. కాబట్టి మిత్రులారా, మునుగోడులో 22,000 కోట్లకు మునుగోడుని అమ్మేసి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడు పోతే, ఈ మల్లిగాడు రాజగోపాల్ రెడ్డికి అవివేకుడికి 25 కోట్ల కోసం అమ్ముడు పోయి ఇవాళ మునుగోడుకు వచ్చి ఏదో కొత్త అవతారం వేసుకొని కొత్తగా వచ్చిండు. కాబట్టి గౌడ బిడ్డలారా ఒకసారి మన శాఖని, ఎక్సైజ్ శాఖని తాగుబోతు శాఖ అంటాడు వీడు, ఎక్సైజ్ మంత్రిని తాగుబోతు మంత్రి అంటాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అదే కాదు వీని పైత్యం ఏందనుకుందంటే ఒకసారి మిత్రులారు ఇక్కడ చూడండి మీరు. ఎందుకంటే సరే నువ్వు రాజకీయంగా ఎవరినైనా ఎదుర్కోవచ్చు, ఎవరినైనా అనవచ్చు, దాంట్లో తప్పేం లేదు. నాకు పొద్దుగాల ఒక ఆయన పంపించిండు. ఇప్పుడు ఎవరైనా చనిపోవాలని కోరుకుంటారా? ఇగో నేను చూపిస్తా. ఇగో ఇగో చేసిన పోలీసులు లింగాపూర్ విఆర్ఏ రవి ఫైల్ ఫోటో ఇది. మరొక విఆర్ఏ సూసైడ్ చేసుకొని చచ్చిపోయినట. ఒకేసప్పుడైతే కేసీఆర్ నువ్వే చచ్చిపోతే వచ్చిపోదా? వీళ్ళందరూ ఎందుకు కావరిగా? అందరు బతారు కదా. నువ్వు అది సో రాజకీయంగా ఎదుర్కోవడం తప్పులేదు, రాజకీయంగా విమర్శించడం తప్పులేదు, రాజకీయంగా ఎవరినైనా అడ్డుకున్నటువంటి, రాజకీయంగా వ్యతిరేకించేటువంటి హక్కు నీకున్నది. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఉన్నది, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉన్నది. కానీ కేసీఆర్ చచ్చిపోడా? వీళ్ళందరూ చెప్పాలి నువ్వే చచ్చిపోవచ్చు కదా కేసీఆర్ అంటే. మనిషికి ఎంత పర్సనల్ అయిపోయిండు కేసీఆర్ అంటే. మరి ఆయనకి ఎందుకు అంత అవుతుందో తెలియదు. కానీ ఇక్కడ మనిషి చచ్చిపోవాలని ఎవరు కోరుకోరు. ఇప్పుడు మోడీని కూడా మేము వ్యతిరేకిస్తాం, ఇక్కడ బండి సంజయ్ని కూడా వ్యతిరేకిస్తాం, కానీ చచ్చిపోవాలని కోరుకోం మేము వాళ్ళని. వాళ్ళు ప్రజల్లో ఉండాలి, జర జ్ఞానం తెచ్చుకోవాలి, అబద్ధాలు చెప్పొద్దు, నిజం చెప్పాలని కోరుకుంటాం మేము. ఒక జర్నలిస్టుగా 10 మందికి మనం వార్తలు చెప్తున్నప్పుడు చాలా పద్ధతిగా నువ్వు చచ్చిపోవాలి, వాడు అది కావాలి ఇది కావాలని అనుకోవద్దు.
మేము చచ్చిపోవాలని ఎప్పుడు కోరుకోం. ఏ వ్యక్తిని మానసికంగానో లేకపోతే శారీరకంగా అంతం చేయాలని చెప్పేసి ఎవరు కోరుకోరు. ఇలాంటి మూర్ఖులు తప్పితే, మల్లిగన్ లాంటి మూర్ఖులు తప్పితే ఎవరు కోరుకోరు. కేసీఆర్ చచ్చిపోడా? అరే కేసీఆర్ పదవిని దింపవయ్యా, కేసీఆర్ పదవి నుంచి దింపు, కేసీఆర్ను విమర్శించు, ఆయన పార్టీని విమర్శించు, ఆయన పాలన విమర్శించు, తప్పులేదు. కానీ మనిషిని నువ్వు చచ్చిపోవా అనేటువంటి స్థాయికి వాడు వెళ్ళిపోయిందంటే వాని మెంటల్ స్టేబిలిటీ ఎలా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే మనకు అపోజిషన్లో ఉన్న వాళ్ళు బతకకూడదు, చచ్చిపోవాలన్నమాట. గట్ట అనుకుంటే మరి నువ్వు బతికేటోడివా? గట్ట అనుకుంటే నువ్వు బతికేటోడివా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి గట్ల అనుకుంటే నువ్వు బతికేటోడివా? కాదు కదా. అంటే మనుషులము మనం ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాము, రాజకీయాలు చివరికి ఏం దాకా పోతున్నాయి. ఇక బీజేపీని వ్యతిరేకిస్తేనేమో ఏకంగా వాళ్ళు దాడులే చేస్తారు మీద. నా ఇంటి చుట్టుముట్టు 10 సార్లు వచ్చి తిరిగిపోయారంట. వీడు ఏం చేస్తాడు, ఇది ఏ ఊరు, ఏంది కథ అని. పోలీసు వాళ్ళు వచ్చి అయ్యా నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ మీద దాడి చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్తే సరే మా జాగ్రత్తలో మేము ఉన్నాం. అరే విమర్శిస్తే నువ్వు విమర్శకు ప్రతి విమర్శ చెయ్యి. నేనేమైనా తప్పు మాట్లాడితే దానికి ఆధారాలతోటి నా మీద లీగల్గా ఏదైనా ప్రొసీడ్గా, అంతేగాని నేను దాడులు చేస్తాం, వాళ్ళని కనపడకుండా చేస్తాం, లారీలు పెట్టి గుద్దేస్తాం, చంపేస్తాం, నీ ఫ్యామిలీని లేపేస్తాం, గిదేం మాటలు రా నాయన. కేసీఆర్ని చంపేస్తున్నాడు, చచ్చిపోవని చెప్తున్నాడు ఈయన. సో ఇట్లాంటి వాళ్ళు, వీడు అదే కదా, వీడు బీజేపీ పుట్టుకొమ్మనే, బీజేపీకి పుట్టినోడే వీడు, కాబట్టి వీడికి ఇట్లనే అంటాడు. ఇప్పుడు జైల్లో నుంచి తీసుకొచ్చింది ఎవరు? ఈయన కదా. కాబట్టి ఒక్కసారి చూసుకోవాలి. ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా. ఇంకొకటి నిన్న ట్వీట్ చేసిరు ఒక మిత్రుడు నాకు, ఇగో ఇగో గిది చూడండి. హీరో ప్రభాస్ కు హైదరాబాద్ నడిపోతున్న 5 ఎకరాల దొంగతనంగా భూమి కట్టబెట్టింది. ఇక్కడ మనిషి చనిపోయి ఏడుస్తుంటే ఈడియట్ ఒకటి అనమాట. గురించి నువ్వు మాట్లాడా, నీ గురించి నీ ఆస్తి గురించి మాట్లాడాలంటే నువ్వు మామూలుగా జర్నలిస్ట్ గా వర్క్ చేసినప్పుడు నీ ఆస్తి విలువ ఎంత, నువ్వు కేసీఆర్ తిట్టగా మొదలెట్టి నీ ఆస్తి విలువ ఎంత, నువ్వు బీజేపీలో చేరక ముందు నీ ఆస్తి విలువ ఎంత, నువ్వు బీజేపీలోకి చేరిన తర్వాత నీ ఆస్తి విలువ ఎంత, నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావు, జైలు నుండి ఎలా బయటకు వచ్చావు. ఈ విధంగా నీ పుట్టుపోత్రం చదివితే చాలా అంటే చాలా పెద్ద చరిత్ర ఉంది నాన్న, చింతపండు ఉన్నవి. సో నువ్వు ప్రభాస్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే ఒక్క సినిమాకి 100 కోట్లు 150 కోట్లు తీసుకునేటటువంటి ప్రభాస్ ఆస్తి అంత సంపాదించుకున్నాడంటే మేము ఒప్పుకుంటాం. మరి రూపాయి కూడా విలువ చేయం. నీకు తిప్పి కొడితే ఆ ఛానల్ నుండి 1 లక్ష రూపాయలు వస్తాయి అనుకుందాం. మనకి ఇన్ని కోట్లు ఆస్తి ఎక్కడి నుండి వచ్చింది? నేను దళితులకు సపోర్ట్ చేస్తాను, నేను దళితులకు అండగా నిలబడతా అని చెప్పి బీజేపీలో చేయడం భాగవతం అందరికి కూడా తెలుసు అనమాట. ఎవరిలో పెద్ద ప్యాషన్ అయిపోయింది ఫ్రెండ్స్. వాళ్ళ కామన్ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటే వీళ్ళేమో వాళ్ళ మీద పడేస్తారు అనమాట. ఆమె ఎవరో ఈయనకు ఆస్తి ఇచ్చిందంట, ఈ విధంగా ప్రభాస్ ని బ్లేమ్ చేస్తున్నాడు. ఇది మట్టికి కరెక్ట్ కాదు. సో ఫ్యాన్స్ దీని మీద రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ కాబట్టి అందరూ పుడతనే ఉంటారు. హీరో ప్రభాస్ అది అరే నువ్వు తోడుకున్న గుంతల నువ్వే పడతావు. నేను చెప్తున్నా కదా, ఎన్నడో ఒక రోజు నిన్ను ఏ దళితులు ఏ బహుజన బిడ్డలైతే మోసిర్రో ఆ బిడ్డల చేతిలో నువ్వు రాజకీయంగా సమాధి కావడం ఇది తథ్యం. రాసి పెట్టుకో. నువ్వు మునుగోడుకు పోతున్నావు. మునుగోడు గడ్డ రాజగోపాల్ రెడ్డికి, నీ అవివేకుడికి, నీ అమిత్ షాకి, నీ అనుష్కకి, నీ మోడీకి నిద్ర పట్టకుండా చేస్తున్నది. నువ్వు మునుగోడు గడ్డ మీదకి పోయి నీ కుళ్ళు రాజకీయాలు కుతంత్ర రాజకీయాలు చేయాలనుకుంటున్నావు. బిడ్డ జర ఒళ్ళు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మునుగోడు గడ్డ మీద తిరుగు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ బిడ్డలు మునుగోడు గడ్డ బిడ్డలు చాలా పౌరుషం ఉన్నోళ్ళు. ఆ మునుగోడు గడ్డ కాంగ్రెస్కు కంచుకోట, కమ్యూనిస్టులకు కంచుకోట, తెలంగాణ వాదాన్ని నిలబెట్టినటువంటి గడ్డ అది. కాబట్టి నువ్వు ఆ గడ్డ మీదకి పోతున్నావు. తెలంగాణ పచ్చి ద్రోహి మల్లిగాడు, వీడు ఆంధ్ర పెత్తందారులకు అమ్ముడు పోయినటువంటి సన్నాసి. సో ఇలాంటి సన్నాసి గుజరాతీ బానిస మునుగోడు గడ్డ మీదకి వస్తుంది. మిత్రులారా, బహుజన బిడ్డలారా, ఒకటి గౌడ బిడ్డలారా మరీ ముఖ్యంగా. సో వీడు వస్తున్నాడు, వీడిని భరతం పట్టాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. తప్పకుండా ఆ పని చేస్తాం మిత్రులారా, వదిలిపెట్టే సమస్య లేదు.